ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 135 రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరపాలని ప్రభుత్వం భావించింది. ఏప్రిల్ 1 నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభమైనట్టుగా కూటమి నేతలు గొప్పగా ప్రకటించుకున్నారు కూడా. కొనుగోలు కేంద్రాలకు పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టేసి పార్టీ జెండాలు కూడా కట్టేశారు. మరి క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి? రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ఎలా సాగుతున్నాయి? అసలు కళ్యాల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్ళిందా? ఎన్టీఆర్ జిల్లాలో ధాన్యం రైతుల కష్టాలపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. రైతు సేవా కేంద్రాల్లో ఉండాల్సిన ధాన్యం ఇలా రోడ్డు పక్కన కుప్పలు పోసి ఉంది. వర్షానికి కొంత భాగం తడిసిపోతోంది. ఎన్టీఆర్ జిల్లాలో చాలా చోట్ల ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి ఇది. కనీసం గోనె సంచులు కూడా ఇవ్వని దౌర్భాగ్య స్థితి. అప్పులు చేసి ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఇలా వర్షం పాలవుతుంటే రైతు గుండె తరుక్కుపోతోంది. ప్రభుత్వాన్ని తిట్టాలా, తన కర్మ ఇంతే అని సరిపెట్టుకోవాలా? ప్రతి గింజ కొంటామని భరోసా ఇచ్చారు. దళారులను ఆశ్రయించాల్సిన అవసరం అస్సలు లేనేలేదన్నారు. కట్ చేస్తే కోతలు పూర్తయి ధాన్యం కళ్లాలకు చేరినా మిల్లుకు చేరే మార్గం మాత్రం కనిపించడం లేదు. కొనుగోలు కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయి. మార్కెట్ యార్డ్లో రైతుల గోడు పట్టించుకునే నాదుడే లేని పరిస్థితి. దీంతో ఆరుగాలం పంట పండించిన అన్నదాతకు ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితి. పొడుబాగులు బట్టి సద్దానం కట్టుకొచ్చి పొద్దుగూకులు ఏడుంటున్నారు. ఒడ్ల కాడ పైన మొబులు చూస్తే పట్టాలు లేవు, ఒకరికి ఇద్దరికి ఇస్తారు, తద్మాలకు లేవు అంటున్నారు. ఏం చేయాలన్న మా పరిస్థితి ఏంటి? అసలు రైతు పరిస్థితి ఏంటి అంటున్నా? రైతే రాజు అన్నారు కదా, రైతులేందో రాజ్యం లేదన్నారు కదా. కొనుగోలు కేంద్రం ఏది? కొనుగోలు చేసేది ఏది? కొబ్బరికాయ కొట్టి మామూలుగా కాటా మీద పసుపు కుంకుమ చల్లి జెండాలు ఎగరేసి వెళ్ళారు. ఇంతవరకు ఆదేశాలు లేవు. ఎన్టీఆర్ జిల్లాలో రబీ ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రైతు దగ్గరకే వచ్చి ధాన్యం కొంటామని ప్రభుత్వం గొప్పలు చెప్పడం తప్ప క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్లి ప్రశ్నిస్తే సమాధానం చెప్పే నాదుడే లేడు. లేదు 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 ఎప్పుడు లేదు. అసలు 450 పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఈ రేట్లు ఉంటాం. అంత ముందర అసలు మేము ఏనాడు సంచులు బయటికి పోయి తేలేదు. మిల్లు కాడికి పోయి ఇక్కడికి వచ్చే మిల్లు గోడంలోకి, గోడం నుంచి ఇక్కడ తీసుకొచ్చేవాళ్ళం సంచులు అంతే. గోడం వాళ్ళు ఇక్కడికి అప్పచెప్పేవాళ్ళు, మనకి యాడ్లో ఉండేవాళ్ళు వేసుకునేవాళ్ళం. కాట వాళ్ళు వేసేవాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళం. మేము ఇచ్చేది 18 రూపాయలు అంత అడేవాళ్ళు, ఇచ్చేసేవాళ్ళం. వెళ్ళిపోయేవాళ్ళ కాట ఎత్తి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 2 ఏళ్ళ నుంచి లేదు. ఈ 7 నీళ్ళు అంతే తెచ్చింది. మొత్తం వ్యవస్థ లేదండి. రైతే మా వ్యవసాయం చేయలేడికి అయిపోయింది. ఇలా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో అడుగడుగునా సమస్యలు వెంటాడుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం సిద్ధంగా ఉన్నా సంచులు లేక, లారీలు రాక రైతులు రైతు సేవా కేంద్రాలు, సొసైటీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దీనికి తోడు హమాలీల ఛార్జీలు, లారీ ట్రాన్స్పోర్టు కిరాయిలు రైతులకు పెనుభారంగా మారాయి. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ అలసత్వానికి తోడు అకాల వర్షాలు రైతులను నిండా ముంచుతున్నాయి. ఓవైపు ప్రభుత్వం నిర్లక్ష్యంతో కళ్ళాల్లోనే ధాన్యాన్ని రోజుల తరబడి ఆరబెట్టుకుంటున్న రైతులకు అకాల వర్షాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తేమ శాతం తగ్గించడం కోసం ఆరబెట్టిన ధాన్యం ఎక్కడ తడిచిపోతుందోననే ఆందోళన వెంటాడుతోంది. అదే సమయంలో తరుగు, నూక పేరుతో మిల్లర్లు అడ్డగోలుగా దందా చేస్తూ రైతులను దోచేసుకుంటున్నారు. విజయవాడలోని కండ్రిక ప్రాంతం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. కోతలు పూర్తయి దాదాపుగా 10 రోజులు గడిచినప్పటికీ కూడా ధాన్యం కళ్ళాలకే పరిమితం అవుతుంది. మరోవైపు ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకి సంబంధించి చొరవ తీసుకోవట్లేదు. అదే సమయంలో ఏదైతే గోనె సంచుల కొరత తీవ్రంగా ఉంది. మరోవైపు మిల్లర్లకు ఏదైతే ధాన్యం మిల్లులకు తరలించే క్రమంలో కూడా తీవ్రమైన జాప్యం జరుగుతుంది. ఈ క్రమంలో ఎక్కడికక్కడ ధాన్యం రాసులు బారులుగా తీరి కనబడిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కండ్రికలో ఉన్నాం. కండ్రికలో చూస్తే కనుక ఇప్పుడు మనం చూస్తున్నది ఈ పట్టాలు కప్పి ఉంచారు ధాన్యం. ఎందుకంటే గడిచిన వారం రోజులుగా ఏదైతే వాతావరణంలో వస్తున్న అకాలమైన మార్పుల కారణంగా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిన్న మధ్యాహ్నం కూడా వర్షం పడింది. దీంతో ఇక్కడున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా అవస్థలు పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ ధాన్యం తడిచిపోకుండా ఉండేందుకు వారు పట్టాలు కప్పుకుని ఉన్న పరిస్థితి. ఈ తరచూ గడిచిన 4-5 రోజులుగా వారు ప్రతిరోజు ఇదే ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మేము కోసి దాదాపు 10 రోజులు దాటిపోయింది. 4 రోజులకి మేము 17% మాయిశ్చర్ తీసుకొచ్చామండి ఎట్లా కొట్ట. ఆ తర్వాత ఏమైందంటే గోనె సంచులు దొరకలా. ఒక 4 రోజుల దగ్గర 4-3 రోజులు గోనె సంచులు దొరకపోతే ఎట్లా కూడా గోనె సంచులు పట్టుకొచ్చామండి. మిల్లర్ దగ్గరికి వెళ్ళి పట్టుకొస్తే లారీలు రావట్లేదండి. గుండికాయ అసలు బరువెక్కిపోయి ఏం చేయాలి అర్థం కావట్లేదు. లారీలు వచ్చి తొందరగా ఎట్లా సివిల్ సప్లై వాళ్ళు ఏదో ఒకటి నిర్ణయం తీసుకుని ఆ లారీలకు ఎత్తుకెళ్తే ధాన్యం నిన్న మధ్యాహ్నం అండి అకాల వర్షం వచ్చేసిందండి. అసలు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి అండి. అంటే అధికారులు కావచ్చు, లేదంటే ప్రజాప్రతినిధులు ఏం చెప్తున్నారంటే మేము ప్రతి గింజ కొంటాము, రైతులు అసలు ఆందోళన చెందుతుంది. రైతు అబద్ధం చెప్తాడండి. రైతు ఇక్కడ ధాన్యం ఉంది 10 రోజులు పైన అయిపోయిందండి కోసి.
మేము అబద్ధం చేస్తే ఎట్ట కుదురుద్దండి. 10 రోజుల పైన అయిపోయింది. సంచులు గోని సంచులు వచ్చేసి వాళ్ళు ధాన్యాన్ని తీసుకెళ్ళిపోతే మాకేంటండి ఇబ్బంది. అమాలీలకు మేము 20 రూపాయలు కడుతున్నామండి. లారీ టన్నుకు 350 రూపాయలు చెల్లించామండి. మా రైతు సోదరులు మిగతా వాళ్ళు చెల్లించారు. ఇంకా ధాన్యం పోవట్లేదండి. మేమే లారీ కిరాయి కట్టుకుంటున్నామండి. టన్ను 350 రూపాయలు. అమాలీలకి 40 కేజీలు టిక్కీ వచ్చేసి 41 కేజీ వేస్తారండి. దానికి 20 రూపాయలు మేమే రైతులు కట్టుకుంటున్నామండి ప్రస్తుతానికి. ఆ డబ్బులు వేస్తారో వేయరో కూడా తెలియదు. ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు వచ్చి చూసారు ఇక్కడ పరిస్థితిని ఏమన్నా? ఎవరు రాలేదండి. ఈ కొనుగోలు కేంద్రం వేసుకెళ్ళాలండి. కొనుగోలు కేంద్రం వాళ్ళు ఆర్ఎస్కే వాళ్ళు తీసుకెళ్ళాలండి ఈ ధాన్యాన్ని. అంటే ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే కూడా చెప్తున్నారు కదా, మేము రైతులందరితో ఇబ్బంది లేకుండా చూస్తాం, ధాన్యం కొనుగోలు చేసేస్తామని చెప్తున్నారు కదా. 10 రోజులు దాటిపోయిందండి ఇది కోసి. ఇబ్బంది లేకుండా ఎట్టుంది? ఇబ్బంది ఉంది అసలు. మరి అక్కడ అలానే ఎక్కువ ఎండి తినాలని మొక్క అయిపోతాయి అంటాడు. టయానికి ఎత్తుకోమనండి. 17% మాయిచర్ తీసుకొచ్చాం మేము. అంపటే వేసుకెళ్ళిపోతే మరి మొక్క ఎందుకు అవుద్దండి ధాన్యం? సంచులు దొరికితే లారీ రాదు. లారీ ఉంటే ముఠావుళ్ళు ఉండరు. ఒకటి ఉంటే ఒకటి ఉండలేదండి. బాగా ఇబ్బంది ఉందండి. అయితే మనం చూస్తున్నాము దాదాపుగా 10 రోజుల నుంచి కూడా ఈ ధాన్యం ఇక్కడే కళ్ళాలకే పరిమితమైన పరిస్థితి. ఇక్కడి నుంచి గోను సంచులకు తీవ్రమైన కొరత ఉంటే ఆ కొరత తీరింది అనుకునే లోపు మరొకసారి ఇక్కడి నుంచి ఏదైతే ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రాన్స్పోర్ట్ ఖర్చు రైతులే పెట్టుకున్నప్పటికీ కూడా ఆ ధాన్యం మిల్లులకు చేరటానికి కూడా తీవ్ర ఇబ్బందులు అయితే కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఖచ్చితంగా చొరవ తీసుకోవాలి, అధికారులు చొరవ తీసుకోవాలి, తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి రైతులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే గతంలో కోతలు మొదలవుతున్నాయంటే ఆర్బీకే కేంద్రాల ద్వారా రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండేది. కానీ ఇప్పుడు ధాన్యం కళ్ళాల వైపు కన్నెత్తి చూసేవాడు కనిపించట్లేదు. 10 రోజుల నుంచి ధాన్యం రాసుల వద్ద కాయలు కాచేలా ఎదురు చూస్తున్న రైతులు మరో గత్యంతరం లేక తమ సొంత ఖర్చులతో మిల్లులకు ధాన్యాన్ని తరలించుకోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం మనం నున్న ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూస్తే కనుక ఈ దారి పొడవునా కూడా ధాన్యం రాసులుగా పోసి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 10 రోజుల పైనుంచి కూడా ధాన్యం ఇక్కడే ఉంది. వీటిని మిల్లులకు తరలించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతులు. వారి గురించి పట్టించుకునే పరిస్థితి కూడా కనీసం ప్రభుత్వం నుంచి చేయట్లేదని చెప్పుకోవచ్చు. అధికారులు కావచ్చు, లేదంటే ప్రజాప్రతినిధులు ఒక్క మెసేజ్ పెడితే ధాన్యం కొనేస్తామని అనేక మార్లు హామీలు ఇచ్చిన పరిస్థితి. రబీ ఏదైతే ఈ ధాన్యం ఉందో ఈ ధాన్యం కొనుగోలుకి సంబంధించి కూడా ప్రతిరోజు బులెటిన్లు విడుదల చేస్తూ కూడా మేము కొనేస్తున్నామని చెప్పి ఆర్భాటమైన ప్రకటనలు అయితే కూడా చేస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు ఒక రైతు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు కోత పూర్తి చేసి ఇక్కడ ధాన్యం తరలించి ఎన్ని రోజులు అవుతుందండి? 10 రోజులు అవుతుంది. దగ్గర 8-9 రోజులు అవుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్తేనే వాళ్ళు సంచులు ఎత్తడానికే కష్టమైంది. సంచులు పెట్టాక మళ్ళీ ఎత్తాకి లారీలు రాట్లా. లారీలు రాకపోతే ఇక తొంత తక్కువ మాట్లాడుకున్నాం మేమే. అంటే ఎన్ని రోజులు సంచుల కోసం ఎన్ని రోజులు తిరిగారు మీరు? సంచుల కోసం 2-3 రోజులు తిరిగా. తర్వాత వచ్చి మళ్ళీ ఇచ్చారో తెచ్చాము, వేసేసాం. వేసాక మళ్ళీ వడ్డేస్తాకి లారీలు దొరకట్లా. ఇక మిమ్మల్ని అడిగితే మీరు తాటలు మాట్లాడుకోండి, తాటకి ఎత్తుకోండి, మేము జీబీలు చేసి పెడతా ఉన్నారు. ఇక తక్కువగా మాట్లాడా. అంటే ఎవరు ట్రాక్టర్లు మాట్లాడుకోమని ఎవరు అధికారులు చెప్తున్నారా? అధికారులే మీరు మాట్లాడుకుని మీరు తాటలు వేసుకోండి అంటున్నారు. లేట్ అయిపోయిందని మేము తొందరపడి ఇక తాటలు పెడుతున్నాం ఈ వాహనాలకు దడిసి. అంటే రోజు ఇంత ఎక్కువ ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు కదా, మరి దానివల్ల మీకు ఇబ్బంది ఏమి ఉండదా? దాన్ని ఎక్కువ ఆడటం వల్ల ఆడడం ఇబ్బంది నొక అయిపోద్ది. ఎక్కువ ఆడడంగా గంగానే పోగేస్తాం మేము. సరిపడమని అనగానే పోగేస్తాం. ఎందుకంటే ఈ వాహనాలతో భయం. మళ్ళీ వాళ్ళని అడిగితేనే వాళ్ళు తాటలు దొరకట్లేదు, లారీలు దొరకలేదని మమ్మల్ని పంపిస్తున్నారు అక్కడికేమో. మేము వెళ్తే వాళ్ళు తాటలు లారీలో దాంట్లో ఒకళ్ళు వచ్చి నేను చెందిరిపోతున్నారు. ఎందుకని ఆయిల్ లేదన్నారు, కూడా మాకు టైర్ లేదంటాడు, కూడా పట్టాలు లేమంటున్నారు. వెంక తిరిగి వెళ్ళిపోతున్నారు వచ్చి కూడా. ఇక మరి ఏం చేయలేక ఇక పెట్టాం. అంటే మరి మిల్లులకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అంటే మిల్లులు వెళ్ళాక 3 కేజీలు మరి తారమంట ఉప్పున్నారంట అందరూ. 3 కేజీలు తారమంట తీయటం. మీ ఎన్ని టిక్కీలు అయ్యాయి? మా టిక్కీలు 250. 250కి కింటాకి 3 కేజీలు అంట. మరి 2 క్వింటాలు అయితే అది 3 కేజీలు గడి తీయాలంట. అంటే ట్రాన్స్పోర్ట్ అవి అప్పుడు ప్రభుత్వం భరించేదా, లేకపోతే మీ మీద భారం పడేది గతంలో? వాళ్ళే భరించేవాళ్ళు. మాకు ఒకవేళ కిరాయి కట్టుకున్నా మాకు వెనకేసేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు అట్లా అంటున్నారు, మరి వచ్చిందే తెలుస్తాను అసలు డబ్బులు. అది మనం చూస్తున్నాము. దాదాపుగా 10 రోజుల నుంచి కూడా ఈ ధాన్యం ఇక్కడే ఉంది. ఏదైతే అధికారులు తమకు ఒక ఉచిత సలహా ఇస్తున్నారు, వీటిని ట్రాక్టర్ల మీద తీసుకుని మిల్లులకు మీరే తెచ్చుకోండి అని చెప్పి కూడా అధికారులు ఉచిత సలహాలు ఇస్తుండపై రైతులు కూడా
తీవ్ర అసహనం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 10 రోజులుగా ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి అటు అధికారులు కావచ్చు, ఇటు ప్రభుత్వం సహకరించకపోవడంతో వారు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం, ఇటు అధికారులు చొరవ తీసుకుని తమ ధాన్యాన్ని మిల్లులకు చేరేలాగా చూడాలని చెప్పి వారు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, నున్న నుంచి. కాకినాడ జిల్లాలో కూడా పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. జిల్లాలో దాదాపు 2 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వచ్చింది. కోతలు పూర్తవుతున్నాయి. సరిగ్గా పంట చేతికొచ్చే టైంకు గిట్టుబాటు ధర రాక ఆర్థికంగా నష్టపోతున్నాడు రైతన్న. ఓవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు తేమ శాతం పేరుతో మిల్లర్లు పెట్టే కొర్రీలతో అన్నదాత నిలువునా మునిగిపోతున్నాడు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం శ్రీలంక నుంచి మా ప్రతినిధి రాజు మరింత సమాచారం ఇస్తారు. ఆరుగాలం శ్రమించి చెమటోడ్చి సేద్యం చేసిన అన్నదాతకు కష్టాలు మొదలయ్యాయి. రబీ పంట చేతికొచ్చిందని సంతోషంలో ఉండగానే ఆ సంతోషాన్ని అకాల వర్షాలు ఆవిరి చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నేను కాజులూరు మండలం శ్రీలంక సమీపంలో ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే ప్రస్తుతం రబీ కోతలు మొదలయ్యాయి. ఒకవైపు మసళ్ళు కూడా జోరుగా సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో వచ్చినటువంటి అకాల వర్షాలు రైతన్నకి తీరుకోలేని నష్టాన్ని సమకూర్చాయి. ఒకవైపు ధాన్యం ఆరకపోవడంతో మాయిశ్చరైజర్ లేదని చెప్పి కూడా మిల్లర్లు వెనక్కి పంపుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వమేమో 19% మాయిశ్చరైజింగ్ ఉండాలని చెప్పగా మిల్లర్లు మాత్రం 15-16% ఉంటేనే కొనుగోలు చేస్తామని చెప్పి కొర్రీలు పెట్టడంతో ఈ రైతులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి అయితే ఉంది. పంట కోసి 10 రోజులైనా సరే ఎవరు కూడా రాకపోవడంతో రైతులైతే ఎవరైతే కొనుగోలు చేస్తారో వారి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. పెద్ద చెప్పు, ఈ పంట ఎన్ని ఎకరాలు చేసావు, ప్రస్తుతం పరిస్థితి 20 ఎకరాలు చేస్తున్నామండి. 20 ఎకరాలు చేస్తే 10 రోజులు ఉందండి. 8 ఎకరాలు కోసి ఇప్పుడు ఇది ఆరలేదండి. మాకు ఒక్కడ రావట్లేదండి. 10 రూపాయలైనా కానీ రావట్లేదు. 2 మనుషులు వెనక్కి తిరిగేస్తాం, మళ్ళీ ముందు తిరిగేస్తాం, వెనక్కి తిరిగేస్తాం. మళ్ళీ 10 ఎకరాలు ఏమో కోత ఉండిపోయిందండి. అది శుభ్రం నేల అంటే వేయింది. ఏం చేస్తామండి, రైతు మందుకెళ్ళి తాగాలండి ఇంక మేము. ఇప్పుడు నువ్వు ఈ రబీ పంటకు సంబంధించి ధాన్యం కోసం ఎన్ని రోజులు అవుతుంది? కళ్ళాల్లో 10 రోజులు అవుతుందండి. దాన్ని కళ్ళాల మీద వేసి శుభ్రంగా కళ్ళాల మీద మా వర్షం వచ్చి 2 సార్లు తడిసిపోయినాయండి. ఏం చేస్తామండి, మనిషి దొరుకుతలేదు మాకు. రైస్ మిల్ కాడికి వెళ్తే మీరు 19 మాసూరు అన్నారు. మిల్లోకి వెళ్తులోకి ఓనర్ గారు 16 మాసూరు అనేసి కేజీ కటింగ్ అంటున్నారు. మాసూరుకి పాయింట్ కేజీ అంటున్నారు. మా రైతు బతుకు ఏంటండి? మీరేమో 19 అని ప్రకటించారు. ఈ మిల్లు ఏమో 16 అంటున్నాడు. 19 వస్తే 3 కేజీలు తీసేస్తున్నాడు బస్తాకి. మాకు ఎంత నష్టపోతుందండి? మద్దతు ధర ఏమో లేదు. రైతు ఏమో కూలర్ దొరక మేము బాధపడుతున్నాం. 10 రోజులు అకాల వర్షం వల్ల మా ధాన్యాలు తడిసిపోయి 10 రోజుల నుంచి అలా ఉండిపోయినాయండి. రైతే వెన్నెముక అంటున్నారు. ఆ పరిస్థితులు ఉన్నాయా? ఏం లేవండి. రైతు మేము అనుకోవడం ఎన్ని మొక్క డిపార్ట్మెంట్ ఏనండి. డిపార్ట్మెంట్ ఎన్ని మొక్క అని అనుకుంటుంది అంతే తప్ప కానీ రైతు కూడా ఏం పట్టించుకోవట్లేదు. అసలు ఏం పట్టించుకునే బలం అయితే ఎందుకండి ఇంకా 10 రోజులు ఏంటండి బాబు దాన్ని తెచ్చి 10 రోజుల నుంచి ఇలా సత్తనం తప్ప ఏమీ లేదు. 10 రోజుల నుంచి ఉన్నాయండి దాన్ని కళ్ళాల మీద. రోజు వాన తొలకరికి ఎలాగా పోయింది. ఈ సార్వకన్నా పట్టించుకోవాలి కదండి రైతుల్ని. కౌలు రైతుకి గుర్తింపు కార్డు ఇచ్చింది కదా ప్రభుత్వం. ఏదండి గుర్తింపు కార్డు, ఆ దెబ్బ కార్డులు ఏమి ఇవ్వలేదండి బాబు, మాకు ఏమి ఇవ్వలేదు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయకపోతే ఏంటి పరిస్థితి? ఇంకా అలా ఉంటుందండి. ఇంకా ఏం చేస్తామండి, కుల్ల పెట్టుకుంటామండి దాన్ని. మేము కుల్ల పెట్టుకుని దాన్ని అలాగే 10 రోజుల నుంచి ఉన్నా 10 నుంచి అలాగే 10 మంది చేస్తున్నామండి ఈ దాన్ని. ఇప్పుడు దళారులు వస్తున్నారు, వాళ్ళు ఎంత కొంటున్నారు? మిల్లికడికి వచ్చామంటారు డైరెక్టర్. 19 మంది వచ్చింది మిల్లికడికి వచ్చింది. కేజీ 3 కేజీలు ఎలా కడతామని చెప్తున్నారు. మద్దతు ధర వస్తుందా? మద్దతు ధర రావట్లేదండి. బత్తాకి మనిషి వస్తున్నాడు ఇంకంతే. మళ్ళీ సాయంత్రం కూడా పువ్వు కడతాం, మళ్ళీ రాసి చేస్తామండి, మళ్ళీ పువ్వు కడతామండి. ఇంకా దాన్ని ఇంకేం చేస్తామండి. ఇంకా ఇప్పుడు మరి తొలకరి ఎలాగొచ్చింది? తొలకరిగానే పోయిందండి. తొలకరిగానే చెప్పండి. 20 బత్తలు ఉందండి ఎకరానికి అంతే. ఈ దాళవా పరిస్థితి? ఈ దాళ పరిస్థితి గుర్తుండి చూస్తున్నారు కదా మీరు. నష్టమే కదండి మరి. కౌలు రైతులకి గుర్తింపు కార్డు లేకపోవడంతో ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయట్లేదు. ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలన్నది కౌలు రైతుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. వీడియో శ్రీనివాస్తో కలిసి కసపేంటి రాజు, సాక్షి టీవీ, కాజులూరు నుండి. ఇక కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు బయటపడ్డాయి. వ్యవసాయ శాఖ అధికారులతో మిల్లర్లు కుమ్మక్కయ్యారు. తక్కువ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేసి అదే ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల్లో అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామంలోనే దాదాపు 79 లక్షల వరకు అవినీతి జరిగినట్టుగా రైతులు గుర్తించారు. దీంతో రైతులు పేరవరం సచివాలయం వద్ద ధర్నా చేశారు. దీనిపై వివరాలు మా ప్రతినిధి రాజు ఇస్తారు.
ఆరుగాలం శ్రమించి రైతన్న సాగు చేసే పంట దళారుల పాలవుతుంది. ఈ నేపథ్యంలోనే అన్నదాతలంతా కూడా తమకు జరుగుతున్న అన్యాయం మీద ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలోని కారవారం సచివాలయం వద్ద రైతన్నులంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. చెప్పండి, ఇవాళ ప్రధానంగా ధర్నా చేయడానికి కారణం ఏంటి? రైతులు ఇవాళ రోడ్డు ఎక్కడానికి కారణం ఏంటి? రైతులు రోడ్డు ఎక్కడం కారణం ఏంటంటే ప్రధాన సమస్య ఏంటంటే దళారులు దోచుకుని పోయారండి. ఏమైనా నాకిలాంటి వచ్చి ధాన్యం ఇద్దాం అనుకుంటున్నానండి, ఆర్ఎస్కేకి రేటు బాగుందంట కదా అని వస్తే నీది పంట నమోదు అవ్వలేదు, దీన్ని తవ్వగా మొత్తం పుట్టంతా బయటపడ్డేస్తారు, మొత్తం మండల వేసి. కానీ ఎలాగేంటండి రైతులు ధాన్యం కొనుగోలులో ఇది దళారులు అమ్మో రైతుల దగ్గర కొండమండి 1350 రూపాయలకి. క్యాష్ అయితే 13, 10, 20, 15 రోజులు 20 రోజులు అయితే 1350. ఇది కావాలా అది కావాలంటే మాకు క్యాషే కావాలండి, మాకు డబ్బులు అవసరం అండి. 1300కి మేము ఇస్తే మళ్ళీ క్యాష్ అని పట్టుకుని వెళ్ళి మీకు 2 రోజుల్లో ఇచ్చేస్తామండి అని చెప్పి ఈ ధాన్యం డబ్బులు ఈ ఆర్ఎస్కే నుంచి పడి ధాన్యం డబ్బులు పడ్డ తర్వాత మాకు ఇవ్వడం సార్. దళారులు మీ దగ్గర కొనుగోలు చేసిన ధాన్యాన్ని మళ్ళీ ఆర్ఎస్కే ద్వారా పంపించడం అండి, అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారాని. ఇది అగ్రికల్చర్ అసిస్టెంట్కి, ఏఓ గారికి, వీళ్ళకున్న మిల్లర్లకి, దళారులకి ఉన్న అనుసంధానం అండి ఇది. అయ్యా పెద్ద చెప్పండి, ఎంత మేరకు మీరు నష్టపోతున్నారు దళారులకు అమ్ముకొని? అధికారుల పాత్ర ఉందంటారు దీంట్లో? దీంట్లో రైతు చాలా నష్టపోతున్నాడండి. సుమారు ఒక కాటాకాడ 700-800 నష్టపోతున్నాడండి. అదే మేము వచ్చి ఎత్తే మీకు ఇంకా పచ్చిగా ఉంది అని చెప్తున్నాడండి. అదే ఆర్ఎస్కేకి వేస్తున్నాడండి. మా దగ్గర 1300 చేసి ఆర్ఎస్కేకి దళారులకి మాత్రం 2400 చెందుతుందండి. అంటే ఇంచుమించులో 900, మాకు 1500 ఇస్తే వాళ్ళకి 2400, 900 లాస్ వస్తుందండి మా దగ్గర. అదే దళారులకి అయితే మాత్రం జేబులు నింపుతున్నాడండి శుభ్రంగా. మీరు పంట నమోదు కాలేదు అన్న సాంకేతిక కారణంతో మీరు దళారులకు అమ్ముకుంటున్నారు అంతేనా? పంట నమోదు కాలేదు అని అంటున్నాడండి. ఒకవేళ పంట నమోదు అయినా సరే కానీ ఇంకా ఆరలేదు, సరిగా రాలేదు, శాతం రాలేదు అనేసి కొంత అంటున్నాడు. ఇంకా ఓపెన్ అవ్వలేదు అని కొంతమంది మొత్తం మీద రైతులు మాత్రం మబ్బి పెట్టి దళారులు జేబీ నింపుతున్నాడండి. ఏమేరా రైతులు ఎంత మేరకు నష్టపోయి ఉంటారు మీకు? ఇది మా విలేజ్ పూర్వకంగా 79 లక్షల చిల్లర, అంటే ఒక 80 లక్షల లోపు అమౌంట్ అన్నది గవర్నమెంట్ నుంచి వీళ్ళు కొట్టడం జరిగింది. ఇదే విధంగా మండల వేజ్గా మొత్తం ఉంది. ఇక్కడ ఉన్న ఒక మా సిబ్బందికి పాత్ర ఎంత కొందంటే ఇతని మీద ఉన్న ఏఓ గారికి ఎంత పాత్ర ఉంటుంది అది. అయినా సరే ఆయన కూడా కంప్లైంట్ చేసాం, కానీ ఆయన మాకు ఏ రెస్పాన్స్ వచ్చాడు ఆఫీస్కి చూసాడు తప్ప కానీ మాకు ఏ విధమైన ఏం చెప్పలేదు దాని మీద. ధాన్యం కొనుగోలు చేయడానికి సచివాలయంకి వెళ్ళినా సరే అక్కడ అధికారులు మీరు పంట నమోదు కాలేదని చెప్పి తిరస్కరించి పంపుతున్నారు. ఆ ధాన్యాన్నే మళ్ళీ దళారులు కొనుగోలు మా మీద ఎంఎస్పీ చేయించుకుని అడ్డగోలుగా అవకతవకలు పాల్పడుతున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ స్కామ్ జరిగింది. దీని మీద దర్యాప్తు చేయాలి, నష్టపోయిన రైతులకు ఆ పరిహారాన్ని అందించాలని చెప్పి రైతాంగం డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, పేరవరం నుండి.